హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా. ఈరోజు స్పెషల్ మా రెస్టారెంట్ స్టైల్ 20 కిలోల చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో చికెన్ మ్యారినేషన్ ప్రాసెసింగ్ మొత్తం 20 kg చికెన్ బిర్యానీకి. ఈ వీడియో షూట్ చేస్తుండగా కొన్ని వీడియో క్లిప్స్ నా కెమెరా మొబైల్ నుండి మిస్ అయిపోయాయి. అందువలన కొన్ని మన ఛానల్ ప్రివ్యూస్ క్లిప్స్ ఈ వీడియో లాస్ట్లో కలిపి వీడియో చేశాను. తొందరలో యూట్యూబ్ నుండి ఫస్ట్ శాలరీ రాగానే సగం అమౌంట్తో ఒక కెమెరా కొనుక్కొని మిగతా సగం అమౌంట్ మొత్తం ఫ్రెండ్స్ నేను రెస్టారెంట్ వర్క్కి వస్తుంటే మార్గం మధ్యలో ఉత్తర తెలంగాణకి గుండె లాంటి చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల చాలా జిల్లాల్లో మారుమూల పల్లెటూర్ల నుండి పూర్ పీపుల్స్ చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం అంటే మహాత్మా గాంధీ మెడికల్ హాస్పిటల్కి వస్తున్నారు. సో ఆ ప్రజలకి తినడానికి చుట్టుపక్కల సరైన హోటల్స్ లేవు. ఉన్న హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. అందువలన నాకు వచ్చే యూట్యూబ్ అమౌంట్ నుండి ప్రతి నెల సగం అమౌంట్తో నేనే స్వయంగా కుక్ చేసి ఆ పీపుల్స్కి హాస్పిటల్ దగ్గర వెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ డిసిషన్ ఎందుకు తీసుకున్నానంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నేనే స్వయంగా మా నాన్నగారు ఇదే హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అప్పుడు నేను కూడా మారుమూల ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చి ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా మిగతా హాఫ్ అమౌంట్ మన ఛానల్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాను. సో ఇంకా చాలా లేట్ అయ్యింది. కొత్త చాలా బిర్యానీ సీక్రెట్స్తో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ మ్యారినేషన్ ప్రాసెసింగ్. ఒక మందంపాటి బిర్యానీ హండీ తీసుకొని దాదాపు 20 కిలోల చికెన్ వేసి ఫస్ట్ బిర్యానీ మీద నుండి బిగ్ సాల్ట్ వేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా బిర్యానీ మీద బిగ్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి అని. ఇప్పుడు బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెసింగ్. రెడ్ కలర్లో కలర్ఫుల్గా రావాలంటే ఒక హాఫ్ కప్ల టర్మరిక్ పౌడర్ ముక్కల మీద నుండి చల్లేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను బిర్యానీలో గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడం లేదు, అందుకనే కారం కొంచెం ఎక్కువగా కలిపేస్తున్నాను. దాదాపు 1 kg హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని హోమ్మేడే మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎంత పెద్ద జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఈ పేస్ట్లో స్టోరేజ్ స్మెల్ కోసం జింజర్ ఫ్లేవర్ ఎసెన్స్ని కలుపుతుంది. అది నేను గమనించి చెప్తున్నా. 150 గ్రామ్స్ చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని 150 గ్రాముల పుదీనా ఆకులు చల్లేసుకోండి. ఈ కొరియాండర్ మింట్ లీవ్స్ వేసిన తర్వాత 10-15 మీడియం సైజు గల లెమన్ జ్యూస్ని సీడ్స్ రాకుండా ఇలా జాలి సహాయంతో ఈ బిర్యానీ మ్యారినేషన్ మీద నుండి వేయండి. ఈ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత 300 ml ప్యూర్ దేశీ ఘీ యాడ్ చేయండి. ఈ ఘీ వేయడం వలన లెమన్ జ్యూస్ కొరియాండర్ మింట్ లీవ్స్ ఫ్లేవర్తో ముక్కలు సప్పగా ఉండకుండా చాలా టేస్టీగా తయారవుతాయి. 250 ml వెజిటబుల్ ఆయిల్ వేసి ముక్కలకి మిశ్రమం పట్టే వరకు బాగా మ్యారినేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది తెలియక ఇదే మ్యారినేషన్ ప్రాసెసింగ్లో జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, వేరే గరం మసాలాలు, ముఖ్యంగా పెరుగు వేసి కలుపుతారు. అలా చేయకండి. అలా చేయడం వలన ప్రాసెసింగ్ మొత్తం చేదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈ పెరుగు వేయడం వలన మసాలాలన్నీ ముఖ్యంగా ముక్క లోపలికి వెళ్లకుండా ఈ పెరుగు మాత్రమే గుంజేసుకుంటుంది. అప్పుడు ముక్కలు టేస్ట్గా రాకుండా సప్పగా ఉంటాయి అని గుర్తుంచుకోండి. ఈ పెరుగుని ఎప్పుడు వేయాలంటే ఆల్మోస్ట్ లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో వేయాలి అని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెసింగ్ ఇంత కలర్ఫుల్గా ఎలా వచ్చిందంటే పసుపు, కారం వేసిన తర్వాత ఘీ ఆయిల్ మీద నుండి స్ప్రే చేయడం మూలంగా ఈ చికెన్ మ్యారినేషన్ ఇంత రెడ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు 10-15 హోల్ దాల్చిన చెక్క వేయండి. ఫ్రెండ్స్, ఈ దాల్చిన చెక్కని ఎప్పుడైనా సరే బిర్యానీలో పౌడర్ చేసి వేయకూడదు. ఎందుకంటే ఈ చినమం స్టిక్స్ పౌడర్ మిగతా మసాలాలతో అడ్జస్ట్ అవ్వకుండా మళ్ళీ చేదయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఇలా హోల్ దాల్చిన చెక్క వేసి 4-5 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం వేయండి. ఈ ఇలాచీలను పౌడర్ చేసి కూడా వేయొచ్చు, ఇది ఆప్షనల్. హాఫ్ కప్ల సాహి జీరా చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సాహి జీరాను ఈ బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెసింగ్లో బిర్యానీ రైస్ బయటికి తీస్తున్నప్పుడు లేయర్ వైజ్గా మీద నుండి చల్లేసుకోవాలి. బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హీట్ వాటర్లో ఎప్పుడూ వేయకూడదు. ఎందుకంటే బిర్యానీ రైస్ సాహి జీరా వేయడం వలన సాఫ్ట్గా రాదు, రైస్ చినిగిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి హాఫ్ కప్ల పెద్దగా మిక్సీ జార్లో మిక్సీ చేసుకున్న బిర్యానీ మసాలా వేయండి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ బిర్యానీ మసాలా చల్లేసుకొని దాదాపు 1 కప్ల కొరియాండర్ పౌడర్ యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే కొరియాండర్ పౌడర్ వేస్తే బిర్యానీలో జీరా పౌడర్ వేయకండి. రెండిట్లో ఏదైనా ఒకటే వేయండి చాలు. స్పైసెస్ మొత్తం వేసిన తర్వాత మీ హ్యాండ్తోనే మసాజ్ చేసినట్టు నెమ్మదిగా ముక్కల్ని కలుపుకోండి. గ్రైండ్ చేసినట్టుగా ఎక్కువగా స్పీడ్గా బిర్యానీ ముక్కల్ని కలిపితే ఎక్కువ టేస్ట్ వస్తుందని అనుకొని
స్పీడ్గా కలుపుతారు. అలా చేయడం వలన బిర్యానీ మొత్తం మనం ఎంత మంచి మసాలాలు వేసినా వగరుగా వచ్చే ఛాన్స్ ఉంది. జస్ట్ కలిపామా లేదా అన్నట్టుగా ఓ 5-6 నిమిషాల పాటు కలిపేసి 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత దాదాపు 600 గ్రామ్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్సే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిర్యానీకి అని నా అభిప్రాయం. కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ని చేసే ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. బ్రౌన్ ఆనియన్స్ని ముట్టుకుంటే విరిగిపోయేలా కడక్లాగా చేయాలి. ఈ ఆనియన్స్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో మన ఛానల్లో షార్ట్స్లో చెప్పాను. ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఆనియన్స్ని ఎలా కట్ చేయాలి, ఫ్రై చేస్తున్నప్పుడు షుగర్ ఎలా వేయాలో చాలా క్లారిటీగా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి. ఓ 5-6 నిమిషాల పాటు నెమ్మదిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత ఇప్పుడు చెప్పే సీక్రెట్ చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీ ప్రాసెసింగ్కి. మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న సలసలా మరుగుతున్న హీట్ వాటర్ ఈ బిర్యానీ మ్యారినేషన్ ముక్కల మీద నుండి వేయండి. ఈ బాయిల్ వాటర్ వేయడం వలన బిర్యానీ దమ్ చేస్తున్నప్పుడు బిర్యానీలో ఈ హీట్ వాటర్ క్వాంటిటీ ఉండడం వలన బిర్యానీ మాడిపోదు. చాలామంది జస్ట్ మసాలాలు ముక్కలకి పట్టించి కొంచెం పెరుగు వేసి దమ్ చేస్తారు. అప్పుడు బిర్యానీ హండీలో అడుగు భాగంలో వాటర్ క్వాంటిటీ లేకపోవడం వలన బిర్యానీ మాడిపోతుంది. బిర్యానీ అనే కాదు, వాటర్ లేకపోతే వేరే ఏ రెసిపీ అయినా వెంటనే మాడిపోతుంది. అలాగే ఈ వాటర్ దమ్ చేస్తున్నప్పుడు బిర్యానీ హండీలో ఉడుకుతూ ఉంటుంది కాబట్టి మసాలాలతో ఉన్న గ్రేవీ మొత్తం చికెన్ లోపలికి చొచ్చుకుపోయి టేస్టీగా ముట్టుకుంటే రాలిపోయేలా పర్ఫెక్ట్గా ఉడికేస్తాయి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో ఓ 3 కిలోల పెరుగు యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ పెరుగుని స్టార్టింగ్లో కలపకుండా లాస్ట్లో ఇలా కలిపామా లేదా అన్నట్టుగా నెమ్మదిగా మనం పెరుగుని చూస్తే మసాలాలతో పైకి కనబడుతూ ఉండాలి. అలా కలిపేసి ముక్కల్ని పర్ఫెక్ట్గా విడివిడిగా ఒకటొకటిగా సెట్ చేసుకోండి. ఈ ముక్కల్ని ఒకటొకటిగా పర్ఫెక్ట్గా ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నప్పుడు ముక్కలు పర్ఫెక్ట్గా మసాలాలు అంటుకోకుండా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, బిర్యానీ రైస్ బాయిల్ చేసుకునే వాటర్లో వేసే మసాలాల గురించి చెప్తాను. పొడువుగా చీరేసుకున్నటువంటి 10-15 పచ్చిమిర్చి, 1/2 కప్ల పుదీనా కొత్తిమీర, ఓ 7-8 హోల్ దాల్చిన చెక్క, 5-6 బిర్యానీ ఆకులు, 1/2 కప్ల గ్రీన్ కార్డమం, ఓ 3 టేబుల్ స్పూన్ల లవంగాలు ఈ వాటర్లో వేసి కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో కాసేపు హీట్ చేసుకున్న దేశీ ఘీ వేయండి. ఇప్పుడు ఓ 4 లెమన్ జ్యూస్ని సీడ్స్ రాకుండా వేయండి. ఈ లెమన్ వాటర్ వేయడం వలన పర్ఫెక్ట్ రైస్ వైట్ కలర్లో వస్తుంది. 1/2 కప్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ బిగ్ సాల్ట్ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేయండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకటేసారి వేస్తున్నా, మీరు అలా చేయకండి. ఫ్రెండ్స్, ఈ మసాలాలు మొత్తం చాలామంది వాటర్ కూల్గా ఉన్నప్పుడు వేస్తారు. అప్పుడు వేయడం వలన ఈ వాటర్ ఉడికే టైం వరకు మసాలాలు మొత్తం వాటర్లో బాగా ఉడికేసి వాటర్ బ్రౌన్ కలర్లో అవుతుంది. అప్పుడు బిర్యానీ రైస్ వేసి కుక్ చేయడం వలన పర్ఫెక్ట్ వైట్ కలర్లో రాదు, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాటర్ సలసలా మరుగుతున్నప్పుడు మాత్రమే వేసి జస్ట్ 10 నిమిషాల్లోనే మసాలా మొత్తం బయటికి వాటర్ నుండి తీసేసి పడేయండి. ఎందుకంటే ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్ని వాటర్ జస్ట్ 10 మినిట్స్లోనే గుంజేసుకుంటుంది. తర్వాత ఇదంతా ఒక చెక్క మాత్రమే కదా, ఇంకా మనం బిర్యానీ సర్వ్ చేసుకొని తింటున్నప్పుడు మసాలాలు మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటాయి, అందుకని తీసేయండి. ఇప్పుడు దాదాపు 1 అవర్ పాటు శుభ్రంగా 4 సార్లు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయండి. ఫ్రెండ్స్, ఈ బాస్మతి రైస్ చాలామంది ఎక్కువసేపు నానబెడతారు. అలా రైస్ నానిపోవడం వలన మెత్తగా ఉడికేస్తుంది అని గుర్తుంచుకోండి. దాదాపు 70% రైస్ ఉడికిన తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కల మీద నుండి లేయర్ వైజ్గా వేసేయండి. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేసుకొని 1/2 కప్ల సాహి జీరా చల్లేసుకొని ఈ బిర్యానీ గుమగుమలాడిపోయే న్యాచురల్ ఫ్లేవర్ రావడానికి కొద్దిగా ఇలాచీ పౌడర్ చల్లేసుకొని పెద్దగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసి ఆల్మోస్ట్ రైస్ మొత్తం తీసేయండి. రైస్ మొత్తం బయటికి తీసేసిన తర్వాత కొద్దిగా హీట్ వాటర్ చల్లేసుకొని లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేయండి. ఇది ఆప్షనల్. ఇప్పుడు కొద్దిగా సాహి జీరా చల్లేసుకొని మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసి సన్నగా తరిగేసుకున్న కొత్తిమీర చల్లేసుకోండి. పుదీనా వేయకండి, ఎందుకంటే పుదీనా బాగా స్టీమ్ వలన మగ్గి బ్లాక్ అయిపోయి బిర్యానీ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు కాటన్ క్లాత్ అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు, స్టీమ్ రాకుండా హండీ చుట్టూ మూత పెట్టేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. ఇది కొంచెం పెద్ద క్వాంటిటీ బిర్యానీ ప్రాసెసింగ్ కాబట్టి 10 నిమిషాల పాటు స్టవ్ టోటల్ హై ఫ్లేమ్లో పెట్టి ఓ 5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 30 నుండి 40 నిమిషాల తర్వాత మూత తీసేసి సర్వ్ చేసుకోండి.
చూశారు కదా ఫ్రెండ్స్, రైస్ చాలా బాగా పొడి పొడిగా ఉడికేసింది. మనం ముట్టుకుంటే ముక్కలు రాలిపోయేలా ఉన్నాయి. ఎక్కడ కూడా హండీలో ఇంత వాటర్ వేసినా ఒక డ్రాప్ వాటర్ లేకుండా, ముఖ్యంగా బిర్యానీ మాడకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయలేదు. ఎందుకంటే మీరందరూ ఆల్మోస్ట్ నేను చేసిన షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెఫ్ పవన్ బోడా.